కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు ప్రక్కన గల ఖాళీ స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని సమస్యను ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ కు తెలియజేసిన వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి తొలగించినందుకు అచ్యుతాపురం స్థానికులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, 41వ డివిజన్ నాయకులు గోడి వెంకట్, స్థానికులు చిక్కం నానాజీ, గుత్తుర్తి ఆదిలక్ష్మి, గుత్తుర్తి కోటేశ్వరరావు, కొత్తపల్లి శ్రీనివాస్, పెంటుకోట సత్యవతి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పాములతోటి విషసర్పాలతోటి భయపడి యుద్ధం చేస్తున్నారు. అందువల్ల మున్సిపాలిటీ వాళ్ళు కూడా గతంలో మేము ప్రతి ఇంటికి కూడా మేము పన్ను కడుతున్నామండి. పన్ను కడుతున్నాం. అందువల్ల వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా పన్ను కట్టినా సరే పట్టించుకోవట్లేదు. దయచేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సైట్ అని చెప్పి రైల్వే వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. దయచేసి దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయమని కోరుతున్నామండి. ఒక్కొక్కసారి మా స్థానిక కార్పొరేట్గా 41వ డివిజన్ గోడి వెంకట గారితో కూడా మొరబెట్టుకున్నాం. చిత్తేవుడి బరిగిపోతుందంటే ఆయన వచ్చి పాపం చాలాసార్లు చూసి జేసీబీతో తొలగించి పరిష్కారం చూపుతున్నారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదండి. మళ్ళీ వర్షం పడినంటే మొక్కలు వచ్చేస్తున్నాయి. మొక్కలు వచ్చి మళ్ళీ విసర్పాలు అయ్యి మా ఇంటి ముందు అవి వచ్చి తాండవ చేస్తున్నాయి. అందువల్ల దయచేసి ఎంపీ గారు చేతులెత్తి మొక్కున్నాను, మాకు ఏదైనా శాశ్వత పరిష్కారం చేసి చిన్న ప్లాట్ఫారం కానీ లేదంటే పక్కన పోలీస్ క్లబ్ పక్కన ఒక రోడ్డు ఒకటి ఆనుకుని ఉంది, ఆ రోడ్డుకి కానీ లైన్ కలుపుమని ప్రార్థిస్తున్నాం. ఉంటున్న సంగతి మేము కమిషనర్ గారికి చెప్పి మాకు ఇక్కడ చిట్టడుగు కింద తయారైపోయిందండి, మాకు పాములు ఇళ్లలో పాములు అవి వచ్చేస్తున్నాయని చెప్పేసి అని గత ప్రభుత్వంలో కూడా ఇలాగే చాలాసార్లు మొరపెట్టుకుంటే మా 41వ డివిజన్ వార్డు కౌన్సిలర్ గారు చాలాసార్లు రైల్వే వాళ్ళకి చెప్పి జేసీబీ పెట్టించి క్లీన్ చేయించేవారు. అక్కడ వరకు బాగానే ఉండేది. తర్వాత 3 నెలలకి మళ్ళీ చిట్టడుగు కింద తయారైపోయేది. ఈ సమస్య ఏంటంటే తాత్కాలికమే అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇది శాశ్వత పరిష్కారం కోసం మీరు మాకు ఏదైనా రైల్వే వాళ్ళతో చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు రైల్వే వాళ్ళు కలిస్తే కనుక ఇది ఒక ప్లాట్ఫామ్ కింద తయారైతే కనుక ఈ మొక్కలు అవి ఎదగకుండా మాకు కొంచెం పాములు బెడద కూడా తగ్గుతుంది. కాబట్టి మేము ఎంపీ గారిని కోరుకునేది కొంచెం మాకు ఈ రకంగా మాకు ఈ ప్లాట్ఫామ్ కిందన్నా ఏర్పాటు చేయమని చెప్పేసి అని అడుగుతున్నాము, కోరి ప్రార్థిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎవరూ ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వంలో అయినా సరే కొత్త ప్రభుత్వం వచ్చిందని ఒక ఆశతో మేము దీని గురించి ఎంపీ గారికి విన్నవించుకోవడానికి మేము ఈ రకంగా. మా ఆయన గారి పేరు కోటేశ్వరరావు గారు అండి. మేము ఇక్కడ 40 సంవత్సరాలు బట్టి గౌరవనీయులైన ఎంపీ గారికి నమస్కారం చేసి విన్నపించుకుంటున్నామండి. మా ఆయన గారు మేము ఇక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. మేము 4 కుటుంబాలు ఉంటున్నామండి ఇంట్లో. ఇక్కడ బాగా విపరీతంగా తుప్పలు అన్నీ పెరిగిపోయి పాములు అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సార్. మాకు ఇక్కడ ఏదైనా ఒక రోడ్డు ఏదైనా వేసి మాకు రక్షణ ఇస్తే మేము బాగుంటుందండి. మేము పన్నులు కడుతున్నాం, కుళాయి పన్నులు కడుతున్నాం, ఇంటి పన్నులు కడుతున్నాం. ఇది రైల్వేకి సంబంధించిన మూలాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఏది తీసుకోవట్లేదండి. వెంకట గారు అలా చెప్తే ఇవన్నీ తీయించారు, కానీ మళ్ళీ వెంటనే పెరిగిపోతున్నాయండి తుప్పలు. వెంకట గారు చాలాసార్లు తీయించారండి ఇలాగా ఎన్నిసార్లు తీయించినా మళ్ళీ వచ్చేస్తున్నాయండి, పాములు వచ్చేస్తున్నాయండి. వర్షం వస్తే ఇదంతా మునిగిపోతుంది. ఇదంతా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు శాశ్వత పరిష్కారం చేసి పెడతారని మేము మిమ్మల్ని అందరూ ఆశిస్తున్నాము. చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ గత 40 ఏళ్ళుగా ఇక్కడ రైలు పట్టణం ట్రాక్ వచ్చిన చేసి కొన్ని 25 కుటుంబాలు ఉన్నాయి. ఈ 25 కుటుంబాల నుంచి సరైన దారి అది ఎప్పుడు వచ్చేది ఏమి లేక చిట్టడికి కింద తయారైపోయి పాములు అవి బెడద ఎక్కువైపోయి సరైన ఎప్పుడో చేయలేక దారి లేక డ్రైనేజ్ సమస్య ఒకటి లేక చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ పన్నులు ఇంటి పన్నులు కడుతున్నాం, అన్ని కుళాయి పనులు కడుతున్నాం, అన్ని కడుతున్నా కూడా సరిగ్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా పోల్స్ కూడా ఉన్నాయి. ఎవరు సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు. చాలా అసలు ఇదివరకు గ్రీవెన్సీ కూడా వెళ్ళి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం కూడా ఎవరు మున్సిపాలిటీ కానీ రైల్వే కొంచెం చొరవ తీసుకోవట్లేదు. తాత్కాలికంగా చూస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. కొంచెం మీరు దీంట్లో కొంచెం చొరవ తీసుకొని కొంచెం త్వరగా అప్లై చేయవలసిందిగా మేము కోరుతున్నాం.